హలో బడ్డీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష హైవ్. బడ్డీ, మనం బీటెక్లో ఉన్నప్పుడు మన స్టడీస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, కాన్సెప్ట్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎస్పెషల్గా ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. నేను మా సీనియర్స్ని అడిగి కొన్ని టిప్స్ తెలుసుకున్నాను. ఆ టిప్స్ ఏంటియో మనం ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, అండర్స్టాండ్ ది ఆబ్జెక్టివ్స్. అంటే మనం ముందుగా సిలబస్ మొత్తాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి ఏమేమి సిలబస్ ఉంది, ఏవే టాపిక్స్ ఉన్నాయి, ఎలా చదవాలని చెప్పి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ దొరికిద్ది. టిప్ నెంబర్ 2, టైం మేనేజ్మెంట్. డైలీ, వీక్లీ స్టడీ షెడ్యూల్స్ వేసుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా ఉంటే వాటికి మోర్ టైం కేటాయించాలి. ఇక కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్న టాపిక్స్కి టైం కొంచెం తగ్గించుకోవచ్చు. టిప్ నెంబర్ 3, స్టడీ యాజ్ గ్రూప్స్. ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీ చేస్తే డిఫరెంట్ పర్సెప్టివ్స్ వస్తాయి. అంటే మనకి సాఫ్ట్ స్కిల్స్ పెరుగుతాయి. రేపు కంపెనీస్లో గ్రూప్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది, ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా తెలుస్తుంది. టిప్ నెంబర్ 4, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ది మెయిన్, జస్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ కాకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నోట్స్లో కూడా మైండ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేయాలి. డౌట్స్ ఉంటే లెక్చరర్స్ని లేదా సీనియర్స్ని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఆ డౌట్స్ని ఎమ్మటే క్లియర్ చేసుకోవాలి. దీన్నే మనం యాక్టివ్ లెర్నింగ్ అని అంటాం. టిప్ నెంబర్ 5, నోట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. స్లో చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ని రాసుకోవాలి. మీ స్టడీ అవర్ టైంలో దానిని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీరు నెక్స్ట్ టైం రాయగలిగే ఎగ్జామ్స్కి ఈజీ అవుతుంది. టిప్ నెంబర్ 6, యూస్ టెక్నాలజీ. మనకి యూట్యూబ్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎన్నో ట్యూటోరియల్స్, ఎన్నో నోట్బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంతేకాకుండా మనకి యాప్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. కోడింగ్ చేసుకోవడానికి కానీ, డిజైన్కి కానీ, సిమ్యులేషన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. కొన్ని చోట్లయితే మనకి గ్లోబల్ ఎక్స్పర్ట్స్ నుంచి, కంపెనీస్ యొక్క CEOs యొక్క ఇంటర్వ్యూస్ నుంచి మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. మనకి తెలియని ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఇక టిప్ నెంబర్ 6కి వస్తే, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. మనం ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో థియరీ మాత్రమే చదివితే సరిపోదు. ఆ థియరీతో పాటు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకోవాలి. మనకి జాబ్స్ రావాలంటే స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చాలా ముఖ్యం. అసలు CGPA మ్యాటర్ అవుతుందా? దీని గురించి ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి. ప్రాబ్లమ్స్, న్యూమరికల్ క్వశ్చన్స్, ల్యాబ్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఫుల్గా క్లారిటీ వస్తుంది. వీటితో పాటు మనకు ఆన్లైన్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ బాగా బిల్డ్ చేసుకోండి. దీనివల్ల మనం ఫ్యూచర్లో రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి గేట్, ఇలాంటి ఎగ్జామ్స్కి మనకి చాలా ఉపయోగపడతాయి. టిప్ నెంబర్ 8, అదేంటంటే రివిజన్. మనం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని, రాసుకున్న రన్నింగ్ నోట్స్ని, ప్రిపేర్ అయినటువంటి నోట్స్ని, కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా రివైజ్ చేసుకోవాలి. ఎగ్జామ్కి ముందు మినిమం 3 to 4 టైమ్స్ మనం రివైజ్ చేసుకోగలిగితే మనకి ఆ కాన్సెప్ట్స్ క్లారిటీగా గుర్తుండిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష హైవ్ ఛానల్.